ప్రైజ్ లో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు ప్రభు ప్రేమలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గత వారంలో ఉపవాసము ఎందుకు చేయాలి అనే మాట ఇంట్రడక్షన్ ఇచ్చి ఆపేసాం. దాంట్లో కొన్ని మాటలను మనం ఏదైనా వాక్యాంశంగా నేర్చుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జకరియా గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యంలో రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరం 5వ మాసం అని ప్రారంభించి ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు మేము ఎంతకాలం దుఃఖపడినందున మా ప్రభువుకు మేము కృతజ్ఞతగా ఈ ఉపవాసము ఉంటాము అని వాళ్ళు తీర్మానం చేసుకుని ఉంటారు అన్న మాట గత వారాల్లో మనం చదివాం. ఇక్కడ మీరు కానీ చూస్తే రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరము కిస్లేవు అను 9వ నెల 4వ దినము బేతేలు వారు సెరెజేలును రెగెమేలకును తమ వారిని పంపి ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖితుమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరమునందున్న యాజకులకు ప్రవక్తలను మనవి చేయగా సైన్యముల అధిపతికు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికీ యాజకులకును నీవే మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలలో 7వ నెలలో మీరు ఉపవాసం నుండి దుఃఖమును సలుపుచూ వచ్చి ఇప్పుడు నా యందు భయభక్తి కలిగే ఉపవాసం ఉంటిరా అని అక్కడ రాస్తాడు. బబులోను చెరలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నప్పుడు 4వ నెల 5వ నెల 7వ నెల 10వ నెల అని వాళ్ళు వారి దుఃఖాన్ని సలుపుతూ దుఃఖాన్ని వెలిపుచ్చుతూ ఉపవాసం నుండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇట్లా ఎన్ని రోజులు చేశారంటే వాళ్ళు 70 సంవత్సరాలు ఇలా చేసి 70 సంవత్సరాల ఆ శ్రమల కాలం వారు పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు విడిపింపబడ్డారు. అప్పుడు వాళ్ళు అంటారు, 70 సంవత్సరాలు సురక్షితంగా మమ్మను ఈ ప్రాంతంలో కాపాడిన దేవునికి కృతజ్ఞతగా ఇదిగో ఇన్ని సంవత్సరాలు మేము ఇక్కడ దుఃఖించి, 2వ వచనంలో అంటాడు, ఇన్ని సంవత్సరాలు మేము ఇక్కడ దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం నుండి దుఃఖెత్తుమని యెహోవాను ఇది శాంతిపరచడికే అని వాళ్ళు తెలియపరిచారు. సాధారణంగా ఉప అంటే సమీపించుట, వాసం అంటే నివసించుట. ఉపవాసం చేసేటప్పుడు దేవుని దగ్గర కూర్చొని ప్రభు సన్నిధి కొరకు కనిపెడుతూ ప్రభు పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు సర్వశక్తివంతుడైన దేవుడు మన ప్రార్థన చెవియొగ్గుతాడు. వాడు వాగ్దాన దేశానికి వెళ్ళారు. ఉపవాసము క్రైస్తవునికి జీవనాడి లాంటిది. వాడు క్రైస్తవునికి అది జీవనాడి లాంటిదని గ్రహించారు, గుర్తించారు. ఏ చిన్న సమస్య వచ్చినా ఉపవాసం నుండి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తిని వాళ్ళు అనుభవించారు. 70 సంవత్సరాలు వాళ్ళు చెరలో ఉన్నారు.
ఏటేటా 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల అని వాళ్ళు పెట్టుకొని ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండగా వారికి విడుదల త్వరగానే సంభవించింది. వాక్యం చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రార్థన అనేది అవసరాల కొరకు చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. అవసరం కొరకు చేసేది కాదు ఉపవాస ప్రార్థన. నిత్యము క్రీస్తుకు సమీపంగా రావాలని, క్రీస్తుకు సమీపంగా మారాలని ఉపవాస ప్రార్థన చేయాలి. క్రైస్తవులకు వారాల సెంటిమెంట్ ఉంటది, రోజుల సెంటిమెంట్ ఉంటది. శుక్రవారమే ఉంటాము, గురువారమే ఉంటాము, శనివారమే ఉంటాము, ఆదివారమే ఉంటామని కొంతమందికి ఆ వారాల సెంటిమెంట్ తో ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాం. కానీ క్రైస్తవుడికి వారాల సెంటిమెంట్ ఉండకూడదు. క్రైస్తవుడు నాకెప్పుడు ఖాళీ దొరికినా, మనకెప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఉపవసించి ప్రార్థన చేసేటట్టు మలుచుకోవాలి, మార్చబడాలి. ఎందుకంటే ఈ వారాల సెంటిమెంట్ క్రైస్తవునికి తగదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేనికంటే ఉపవాస ప్రార్థన చేయడానికి, దేవునికి సమీపంగా వెళ్ళటానికి రోజులు చూసుకోవాల్సిన అవసరం లేదు. నీ ఖాళీ దొరికిన వెంటనే ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు పాదాల మీద పడి ప్రార్థనపడటం నేర్చుకోవాలి. ప్రభు పాదాల మీద పడి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రభు పాదాల మీద పడి మొరపెట్టడం నేర్చుకోవాలి. దేవునితో గడపాలనుకోవాలి. ఎప్పుడైనా మనకు సెలవు వచ్చింది అంటే ఫ్యామిలీతో గడపాలనుకుంటాం, ఏళ్ళు వాళ్ళతో గడపాలనుకుంటాం, స్నేహితులతో గడపాలనుకుంటాం. కొద్ది నిమిషాలు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా కొద్ది నిమిషాలు గడుపుదాంలే అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన అనేది అటువంటిది కాదు. సమయం దొరికింది అంటే మోకాళ్ళేసి దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలి ప్రతి క్రైస్తవుడు. ఇలా ఇక్కడ మనం చూస్తే ఆదిమ సంఘంలో చాలా మంది అంటారు, ఆదిమ సంఘంలో అపోస్తలులు ఉపవాసం ఉన్నారా అని చాలా మందికి డౌట్ వస్తుంది. ఇప్పుడు ఆ కొంతమందికి అయితే యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు కానీ ఉండమని చెప్పాడా అని చాలా మంది మాట్లాడతారు. కానీ ఆయన మాదిరి పురుషుడు, మాదిరిని చూపించుటకు లోకానికి వచ్చిన వాడు. ఆయన ఏం చెప్పాడు? నేను చేయించున్నవన్నీ ఇదిగో ఈ మాదిరి మీకు చూపి వెళ్తున్నాను అన్నాడు. అంటే మాదిరిలో ఆయన ఉపవాస ప్రార్థన 40 దినములు ఉపవసించి ప్రార్థన చేశాడు. ఉపవసించి ప్రార్థన చేశాడు. ఈ ఉపవాస ప్రార్థన మీ జీవితంలో మీరు ప్రభువుకు సమీపంగా నేర్చుకోవాలి. ఉపవాస ప్రార్థనకు శక్తిని చూడాలి. ఉపవాస ప్రార్థనకు బలాన్ని పొందుకోవాలి. మీరు గమనిస్తే అపోస్తులు ఆదిమ సంఘంలో ఉపవాసాలు ఉన్నారు. అపోస్తుల కార్యాన్ని మనం ఒక్కసారి మనం చూస్తే అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 2వ వాక్యంలో ఆదిమ సంఘంలో అపోస్తులు ఉపవాసాలు ఉన్నారు లేదు మనకి అక్కడ అర్థమవుతుంది. పిల్లరా మీరు అక్కడ చూడండి, అంతియోకియాలో ఉన్న సంఘములో బర్నబా, నెరసబడిన సుమేను, కురేనీయుడైన లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసును సౌలు అను ప్రవక్తలను బోధకులు ఉండేది. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాడు. ఇక్కడ చూడండి, ఆదిమ సంఘంలో అపోస్తలులు ఉపవాసాలు ఉన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీద పాములను వలె ఆవరించిందని మనం యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకునేటప్పుడు చూస్తాం. పిల్లరా, ఉపవాసం ఉన్నప్పుడు దేవుని ఆత్మ మన మీద ఆవరిస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు సాతాను గాడు ఏమి చేయలేడు. మీరు గమనించండి, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు వాడు మీ దరిదాపులో కూడా రాడు. ఉపవాస ప్రార్థన ముగిసిన తర్వాత వాడు మీ దరిదాపులోకి వచ్చి వాడు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు 40 దినములు 40 రాత్రులు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు వాడు దగ్గరికి రాలేదు. ఉపవాస ప్రార్థన అయిన తర్వాత చెప్తున్నాడు, ఇదిగో 40 రోజులు ఉపవాసాలు ఉన్నావు కదా, బాగా ఆకలిగా ఉన్నావేమో, ఇదిగో ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా చేసుకుని తినమంటే ప్రభు అంటాడు,
మనుషుడు దేని వలన రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట జీవింపజేస్తుంది అంట. గమనించండి, ఉపవాస ప్రార్థనలో ఉంటే ఆకలి దప్పులు కలవు. ఒక నిశ్చయత కొరకు చేస్తూ ఉంటే ఆ నిశ్చయతలో ప్రభుని చూడాలి అనే తపన ఉంటే, తపన మనలో ఉంటే మనకి ఆకలి దప్పులు కలవు. పిల్లల వాక్యం సర్విస్తుంది కదా. ఆదిమ సంఘములో పౌలు వారు ఉపవాస ప్రార్థన ఉన్నారా అని మరికొందరు అంటారు. పౌలు ఉపవాసాలు ఉన్నానని, తరచుగా ఉన్నానని చెప్తాడు. తరచుగా అంటే ఆయన ఈ రోజు నుండి మళ్ళీ సంవత్సరానికి కాదు, ఆయనకు ఖాళీ దొరికిందంటే ఉపవాస ప్రార్థన చేశాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎక్కడుందయ్యా పౌలు గారు ఉపవాసాలు ఉన్నాడు అని మీరు కానీ అడిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వాక్యంలో మీరు చూడండి, పౌలు ఏమంటాడు ఆ మాట, ప్రయాసతోను కష్టముతోను తరచుగా జాగరణలతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసముతోను చలితోను దిగంబరత్వముతోను మీరుంటిని, ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. ఇక్కడ పౌలు గారు ఉపవాసం లేడు అని అనుకునే వాళ్ళకి ఇక్కడ ఆయనే చెప్తున్నాడు. ఏమని? పై వచనాల్లో చూడండి, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయ స్థితిలో ఉంటిని, యోధుల చేత 5 మార్లు ఒకటి తక్కువై 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములను నదుల వలనైనను ఆపదలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల ఆపదలోను అన్యజనుల వలన కలుగు ఆపదలలోను పట్టణములో ఆపదలలోను అరణ్యములో కలుగు ఆపదలను సముద్రములో కలుగు ఆపదలలోను కపట సహోదరులతో కలుగు ఆపదలలోను ఉంటుంది. అప్పుడు నేను ఏం చేశానో తెలుసా? ఈ ఆపదలన్నీ నాకు రాకుండా నేను ప్రభు సన్నిధిలో ప్రయాసతోను కష్టంతోను, ఒకటి ప్రయాస ఉండాలి, దేవుని సన్నిధిలో ప్రయాసపడాలి. ప్రభు సన్నిధి కొరకు ప్రయాసపడినప్పుడు మన ప్రయాస వ్యర్థంగా వెళ్ళదు. అందుకంటాడు, మీరు నా నిమిత్తం పడు ప్రయాస వ్యర్థముగా పోదు. నీవు వ్యర్థంగా పోతుంది అనుకుంటే నీవు మానవ ఆలోచనను బట్టి నడుస్తున్న వాడివి. అందుకంటే ప్రయాస ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో, దేవుని సన్నిధిలో గడిపే విషయంలో, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే విషయంలో ప్రయాస ఉండాలి, తపనుండాలి. ఎక్కడ అంటాడు? కష్టములతోనూ జాగరణములతోనూ. నెలలో 30 రోజులు పడుకోవడం కాదు, ఒక్క రోజైనా నిద్రాహారాలు మాని ప్రభు సన్నిధిలో ఉపవసించి ఆన్లైన్ ప్రార్థన చేసుకోవాలి. ఆన్లైన్ ప్రార్థన చేసుకున్నప్పుడు జీవితంలోనికి విజయ సంకేతంలోనికి ప్రభువు మనల్ని నడిపిస్తాడు. పిల్లరా, ఇక్కడ నిద్రాహారాలు మానాను, రాత్రులు నిద్రపోకుండా ప్రార్థన చేసుకున్నాను, ఇదిగో ఆకలి దప్పులతో తిండి తిప్ప లేకుండా ఉన్నాను, తరచుగా ఉపవాసములతోను. అక్కడ చూడండి, ముందేమన్నాడు? నిద్రాహారాలు మానాను అన్నాడు, తర్వాత ఏమన్నాడు? ఆకలి దప్పుకులు అన్నాడు. మళ్ళీ ఉపవాసం ఎందుకు అన్నాడు అంటే, మనం పప్పులో కాలేస్తామని అక్కడ మెన్షన్ చేశాడు. ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను నేనుంటిని, ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నవి. పౌలు గారి జీవితంలో ఆయన అన్ని పత్రికలు రాయడానికి కారణం, ఆయన ఉపవాస ప్రాంతంలో దేవుడు ఆయన మొరను విన్నాడు అన్న చెప్పే విషయంలో సందేహం ఏమీ లేదు. భక్తిలో పౌలు గారు పర్వత శిఖరాన్ని అధిరోహించగలిగిన వ్యక్తిగా మార్చబడినాడు. ఉపవాస ప్రార్థన అతని అంతటి వాలిగా తీర్చిదిద్ది.
భక్తి లేకుండా ఉపవాస ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యర్థమైపోతుంది. భక్తి లేకుండా ఉపవాస ప్రార్థనలో మనము కూర్చుంటే ఆ ప్రార్థనలో మనము విజయం పొందలేము అని లేఖనాలు సెలవిస్తున్నాయి. అవసరాలు చెప్పుకోవడానికి ఉపవాసం ఉంటాము కానీ భక్తి కోసం ఉపవాసం ఉండము. ఎప్పుడు క్రైస్తవుడు హోలీ మ్యాన్ భక్తి పరుడుగా ఉండాలి. మీరు చూడండి, సునేమీరాలింటికి దైవజనుడైన ఎలీషా వెళ్తాడు. ఎలీషా వెళ్లే ముందే సునేమీరాలు తన భర్తతో చెప్తుంది. ఏమని చెప్తుంది? మన ఇంటికి వచ్చే దైవజనుడు ఎట్లాంటి వాడు? అతడు భక్తిపరుడు కనుక జాగ్రత్తగా ఉండు. అతడు భక్తిపరుడు. ఈరోజు మన నిమిత్తం మన కుటుంబ సభ్యులు ఇస్తున్నారు సాక్ష్యం. అతడు భక్తిపరుడు. ఒకవేళ తొందరపడి మాట్లాడేస్తావేమో, జాగ్రత్త. అతను దైవజనుడు కనుక ప్రార్థనాపరుడు, భక్తిపరుడు అనే మాట మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రియులారా, మీరు గమనిస్తే సునేమీరాలు చెప్తుంది అతడు భక్తిపరుడు కనుక అతనికి మనం మర్యాద చేసుకునుట దేవుడు మనకిచ్చిన ధన్యత అని భావిస్తాడు. ఎలీషా గురించి ఎంత చక్కటి మాట ఆమె సర్టిఫికెట్ ఇచ్చిందో చూడండి. ఈ రోజుల్లో ఈ పాస్టర్ గారు బాగోలేదు, ఆ పాస్టర్ గారు బాగోలేదు అని సర్టిఫికెట్లు ఇస్తాం కానీ ఎలీషా గురించిన సర్టిఫికెట్ చూడండి. మన ఇంటికి వచ్చే దైవజనుడు భక్తిపరుడు అండి. ఒక అన్యుడు చెబుతుంది మన ఇంటికి వచ్చే దైవజనుడు ప్రార్థనాపరుడు కనుక అతన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని సిరిమల్లి గారు తెలియజేస్తున్నారు. ఆమె ప్రార్థనా ఫలాన్ని దేవుడు ఆమెకు బిడ్డనిస్తాడు. ఆమె యొక్క మంచి మనస్సాక్షియే దేవుడు ఆమెను ప్రేమించి ఒక కుమారుడిని ఇస్తాడు. వాడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత వాడిని తీసుకుని వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి అడుగుదామని ప్రయాణమై కొండెక్కుతూ ఉండగా కొండ మీద ఉన్న ఎలీషా చూసి చెప్తాడు తన శిష్యుడితో చెప్పి, ఆమె ఎందుకు వస్తుందో పోయి కనుక్కో అని అన్నప్పుడు ఆమె అంటది, నా గుండెల్లో ఉన్న వేదనను నేను దైవజనుడితో చెప్పుకోవాలని అని చెప్పినప్పుడు ఇప్పుడు పాస్టర్ గారు కలవరంట. ఈ గజ్జి అప్పటి నుంచే వచ్చింది. అప్పుడు ఆయన అంటాడు ఆమె నా దగ్గరికి పంపి అడ్డుపడకు అంటాడు. ఎవరితో అన్నాడు అన్నమాట? గెహజీ ఆమెను నా యొద్దకు పంపి, ఆమె విషయంలో దేవుడు ఏం జరిగిందో దాన్ని నాకు బయలుపరచక మరుగు చేశాడు. పంపి నా దగ్గరికి అని అన్నప్పుడు పిల్లల ఈమె వెళ్ళి చెప్తుంది, నేను పిల్లల్ని ఇవ్వమని దయచేయమని నేనేమైనా కోరినానా? లేదు కదా. ఏం జరిగింది అంటే అతడు చనిపోయిన వాడు మొత్తబడినాడు అని అన్నప్పుడు ఎలీషా గెహాజీని పిలిచి ఒక దుడ్డుకర్ర నుంచి పంపిస్తాడు. ఆ దుడ్డుకర్ర వలన కూడా పని జరగదు. ఎవరితో మార్గ మధ్యంలో ఎవరితో మాట్లాడమాకు అని గెహాజీకి చెప్తే ఈయన ఓవర్ తెలివితేటలో ఉన్న మాట్లాడతాడు. దేవుని కార్యం అక్కడ జరగదు. తర్వాత దైవజనుడైన ఎలీషా బయలుదేరి వెళ్తాడు. వెళ్ళి తలుపు వేసి ఆ బాలుని కళ్ళలో కళ్ళు, నోటిలో నోరు గట్టిగా బుదిన వెంటనే చనిపోయిన అతడు ఎలీషా గుండెను తాకిన వెంటనే అతను లేచి కూర్చుంటాడు. చూడండి, ఉపవాసం నుండి ప్రార్థించేవాడు ఒకటి ఏ కలిగి ఉండాలో మనం చూద్దాం. షలోమితి పరమగీతముల గ్రంథం 3వ వాక్యంలో షలోమితి రాస్తూ ఉంటది. చూడండి, పరమగీతములు 3:1, రాత్రి వేళ పరుడి నుండి నేను నా ప్రాణ ప్రియుడిని వెతికినను అతడు కనబడక ఉండెను. రాత్రి వేళ పరుడి నుండి నేను ప్రాణప్రియుడిని వెతికాను. ప్రాణప్రియుడిని వెతకాలి అంటే నిద్రపోయి వెతకాల కాదు. రాత్రి అనేది పాపానికి సాదృశ్యం.
రాత్రి అనేది చీకటికి గుర్తుగా ఉంది. రాత్రి అనేది చీకటి కార్యాలకు గుర్తుగా మారింది. పాపం చేయాలంటే మానవుడు పగటి వేళ చేయడు, అందరూ ఉన్నప్పుడు చేయడు, అతడు రాత్రి వేళ చేస్తాడు. చీకటి పడిన వేళ వారు పాపము చేసిరి అని ఉంటుంది. పిల్లలా, ఈ షులోమితి తన ప్రియుణ్ణి వెతుకుతుంది. ఎప్పుడో తెలుసా? రాత్రి వేళ పరుండి వెతుకుతుంది. మనం కూడా నిద్రలో ప్రభువుని వెతుకుతాం. ప్రార్థన చేయం కానీ నిద్రపోయి దర్శనం చూసామండి అంటాం. చర్చిలో కూడా నిద్రపోయి దర్శనాలు చూస్తున్నామండి అంటాం. షులోమితి చేసిన మొట్టమొదటి మేజర్ మిస్టేక్ ఏంటంటే ఆమె పరుండి ఉండి ప్రాణప్రియుడిని వెతికిందంట. కానీ ఆమెకి నిద్ర పెట్టేసింది. ప్రాణప్రియుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. వెతికిన ఆమె వచ్చేంత వరకు కనిపెట్టాలి కదా, కనిపెట్టలా. వెతుకుతూనే ఉంది. ప్రాణప్రియుడు వచ్చాడు, తలుపు తట్టాడు, పిలిచాడు, పలకలేదు, వెళ్ళిపోయాడు. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మన పరిశుద్ధత కలిగి ఉండాలి. పాపం మన దరిదాపులో కూడా ఉండకూడదు అని బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది. రోమాపత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చూస్తే ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మనలో ఏవేవి ఉండకూడదో అక్కడ రాస్తాడండి. రోమాపత్రిక 13వ అధ్యాయం 12వ వాక్యం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను, అంటే రాత్రి వేళ జరుగు అంధకార క్రియలను విసర్జించి ఉదయకాలం వేగునే వచ్చే ఆ సూర్యకాంతి మయమైన తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. ఓకే, బానే ఉంది. రాత్రి వేళ జరిగేవి కాకుండా పగటి వేళ జరిగేవి ధరించుకో అంటున్నాడు. అయితే వేటిని ఉంచుకోకూడదు? ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలి చూస్తే అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తయిలైనను లేకయు కామ విలాసములైనను పోకిరి అష్టలైనను లేకయు కలహమునైనను మత్సరమైనను లేకయు పగటి వేళ నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. ఎప్పుడు? ఉపవాసం చేసేటప్పుడు. పగటి వేళ పాపం చేయం, జనాలందరి మధ్య పాపం చేయం. ఇక్కడ అంటాడు, ఇక్కడ మెన్షన్ చేశాడు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఉపవాసం అంటే ఎవరిని చేతులాడకూడదు. ఉపవాసం అంటే ఎవరిని చేతులాడకూడదు. మత్తయిలైన లేక కామ విలాసములైన కామ కార్యాలు, పాపపు నీచ కార్యాలు చేయకూడదు. కామ విలాసము. ఎంత జాగ్రత్తగా ఉపవాస ప్రార్థన చేస్తామో అంతే జాగ్రత్తగా దేవుని యొక్క అభిషేకం మన మీదకి వస్తుంది. పిల్లల, పగటి వేళ నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరీచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకోవాలి. దేని విషయమై? శరీర విషయమై ఆలోచన కలిగి ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉపవాస ప్రార్థనను ప్రారంభించాలి. చాలా జాగ్రత్తగా ఉపవాస జీవితాన్ని మనము కలిగి జీవించాలి. ఇక్కడ చూడండి, ఇవి గాని ఉండి ఉపవాస ప్రార్థన నీవు గాని చేస్తే ప్రభు యొక్క కాపుదల నీ మీదకి రాదని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇవి గాని నీలో ఉంటే క్రీస్తు ప్రభు ప్రేమ నీకు సమీపముగా రాదు. అందుకంటాడు 59వ యెషయా గ్రంథము 1వ వాక్యంలో, రక్షింపనేరక ఉంటున్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉంటున్నట్లు ఆయన చెవులు మందమేమీ కాలేదు.
నీకును నాకును మధ్య, మీ దోషమును మీకును నాకును మధ్య అడ్డుగా ఉన్నవి. ఏంటా దోషములు అంటే అల్లరితో కూడిన ఆటపాటలు. పైన చదివారు కదా, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచింది. అడ్డుగా ఉన్నాయి, ఇవి పోగొట్టుకోండి, వీటి నుండి బయటపడండి. ఉపవాసం ఉన్నప్పుడు కూడా వీటిని చేయకండి. ఉపవాస ప్రార్థన యొక్క నిశ్చయతను కలిగి ఉండండి. పాపములో ఉండి ఉపవాస ప్రార్థనలు మందిరానికి రావడం అనేది చేయకూడదు. దాన్ని బంద్ చేసి పాపం చేయకుండా రావాలి. దాన్ని బంద్ చేసి ఉపవాస ప్రార్థన చేయాలి. దాన్ని బంద్ చేసి ప్రార్థనా మందిరానికి రావాలి. పాపంలో ఉండి మనం గాని వస్తే మనకి ఏ ప్రతిఫలము దొరకదని ప్రభువు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యంలో 2వ మాట, ఆయన ఒక మాట ఇక్కడ చూస్తాడు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం. ఏ స్థితిలో ఉన్నానంటే నేనింకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే నేనింకా బ్రతికున్నానంటే నీ కృపా. ఎవరి కృప? దేవుని కృప. ఈ స్థితిలో ఉన్నామంటే ఇంకా బ్రతికి సజీవులే కదా నినాదించేది. ఇక్కడ చూడండి, యాకోబు పత్రిక 1:27లో ఎట్లా ఉండమంటున్నాడు చూడండి. తండ్రి దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెదవలాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాధుర్యము తన కంటకుండా తను తాను కాపాడుకునుటయే. దిక్కులేని పిల్లలను ఆశ్రయించాలి. ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఏదో ఉన్నామని సరిపోదు. అనాథ పిల్లలను వెదవరాళ్లను చేరదీయాలి. ఇది ఏ దేవునికి ఇష్టమైన పవిత్రమైన భక్తి. ఈ భక్తి మనము చేయాలి. ఈ భక్తిలో మనం సాధన కలిగి ఉండాలి. ఈ భక్తిలో మనము నిలకడగా నిలబడాలి. ఆ భక్తిలో పర్వత శిఖరాన్ని మనము చూడగలగాలి. అందుకు అదే మాట సామెతల గ్రంథంలో సొలొమోను రాస్తాడు చూడండి 13వ వచనంలో, దరిద్రుల మొర వెనక చెవి మూసుకుని వాడు తాను మొరపెట్టినప్పుడు దేవుడు అంగీకరించడంట. దరిద్రుల మొరను వెనక చెవిని మూసుకునేవాడు తాను మొరపెట్టినప్పుడు దేవుడు ఎట్లా వింటాడు? దిక్కులేని పిల్లల బాధను, అనాథల పిల్లలను ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూనే ఉంటాం. ఓరం అంగవైకల్యం కలిగిన వారిని, పెదవాళ్లను. కానీ ప్రభు అంటాడు, ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండండి. తాను మొరపెట్టినప్పుడు దరిద్రులు మొర వెనక చెవిని మూసుకునేవాడు తాను మొరపెట్టినప్పుడు నేను ఎట్లా అంగీకరిస్తాను? అంగీకరించను. కనుక దరిద్రులను కనికరించుటయే భక్తి. హోలీ స్పిరిట్, హోలీ మ్యాన్, భక్తి పరుడు. దరిద్రులను చేరదీయాలి, దిక్కులేని వారిని చేరదీయాలి. ఇదిగో వారి మీద కనికరం కలిగి జీవించాలి. ఎవరైనా మా దగ్గరకు వస్తే మనము పిడికడి భోజనం పెట్టము,
కానీ ఇక్కడ అంటాడు వారిని కనికరించుటయే భక్తి. భక్తి. షుషాను కోటకు వెళ్ళి మొరపెట్టాడు మొర్దెకై. 127 సంస్థానాలకు ప్రధానమంత్రిగా పిలువబడ్డాడు మొర్దెకై. ఎస్తేరు ఒక అనాథగానే పెంచబడింది. మొర్దెకై చూడండి, ఈ రోజుల్లో ఆడపిల్లను పెంచాలంటే చాలా కష్టం. మొర్దెకై ఎస్తేరు ఎంత చక్కగా పెంచాడు. షుషాను కోటకు రాణిని చేశాడు. 127 సంస్థానాలకు ప్రధానమంత్రి అయ్యాడు మొర్దెకై. చివరిగా మనం గమనిస్తే 58వ యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటది. ఏడవ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమారు రేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగుగొట్టుటయు నే ఏర్పరచుకొనిన ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధీకుల ముఖము త్రిప్పుకొనుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా. 3-4 వచనాల్లో అంటాడు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? దేవుడితో యుద్ధానికి వచ్చాడు. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు? ఈరోజు చాలా మంది ఇంటాగే ఉన్నారు. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టకుండా దేవుని మీద తిరుగుబాటు. మేము ప్రార్థన చేస్తుంటే నువ్వెందుకు చూడవు? ఉపవాసాన్ని పొట్ట మార్చుకుంటూ ఉంటే నువ్వెందుకు వినవు? ఉపవాసం అనే పేరుతో అరడజన్ ఇడ్లీ తిని సోలడ పాలు తాగి ఉపవాసం అని చెప్పుకుంటున్న వారు లేకపోలేదు. ఉపవాసం అనే పేరుతో బాటిల్ రసాలు, పండ్ల రసాలు తాగి ఉపవాసం ఉన్నాను. పండ్ల రసాలు తాగి పొట్ట నిండుతుంది. ఇక అన్నం తిన్నా తినకపోయినా ఏముంది, ఇబ్బంది ఏమి లేదు, బలం వస్తుంది కదా. తినే అన్నం కంటే పండ్ల రసాలు ఇంకెక్కువ ఎనర్జీ ఇస్తుంది కదా. మీరు ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవయ్యా? 4వ వచనం, మీ ఉపవాస దినమును మీరు మీ వ్యాపారం చేస్తారు కనుక చూడము, మీ పనివారి చేత కఠినమని పని చేయిస్తారు కనుక చూడము. మీరు కలహపడుచు వివాదం చేయుచు అన్యాయముగా దుద్దులాడుతూ ఉపవాసం ఉంటారు కనుక ఉపవాస దినము వైపు ఉపవాసం చేస్తున్నప్పుడు నేను మీ వైపు చూడను. మీ కంఠధ్వని పరమును వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలంగా ఉంటుందా? అంటే మన ప్రార్థన ప్రభు సన్నిధికి చేరకుండా మనకు మనమే విరోధమైపోతున్నాం. వీళ్ళరా ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు 1 పరిశుద్ధత కలిగి ఉండాలి, 2 భక్తిపరమైన ఉపవాస ప్రార్థన చేయాలి, 3 దరిద్రులను కనికరించే భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. ఇటువంటి జీవిత పయనంలో నీవు నడిచినప్పుడు సర్వశక్తివంతుడైన దేవుడు నీ మొరను వింటాడు, మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఉపవాస ప్రార్థనకు శక్తి ఆవరించబడుతుంది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలో పర్వత శిఖరాన్ని చూడగలగాలి, జయాన్ని పొందాలి కనుక ఆ ఉపవాస ప్రార్థనకు బలం నిన్ను నన్ను ఆవరించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. రేపటి దినం నుండి 40 దినముల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడతాయి. 17వ తారీఖు వరకు, 18వ తారీఖు వరకు, 18వ తారీఖు గుడ్ ఫ్రైడే ఆరాధన ఉంటుంది వచ్చే నెల. కనుక ప్రార్థన చేయాలని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి నిత్య ఆశ్రయదుర్గమైన మా తండ్రి, పాదాలను బట్టి వందనాలు.
ఈ ఉదయకాలం ప్రభాత ఆరాధన బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఏ ఉపవాసం చేస్తే మీరు ఇష్టపడతారో ఈరోజు నాతో స్పష్టంగా మాట్లాడారు, చక్కగా వర్ణించారు. అందును బట్టి వందనాలు. ఇదిగో మీరు ఉపవాస ప్రార్థన చేయుచున్నారన్న భ్రమలో నాకు దూరం అయిపోతున్నారు అని లేఖనాల ద్వారా మీరు స్పష్టీకరించారు. మా జీవితాలను సరిచేయండి, మా బ్రతుకులను అరికట్టండి. మేము నీతో కలిసి నడుచున్నట్లు మా జీవితాల్లో నూతన ఆత్మను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలను దీవించాలి, రావాల్సిన వారి వచ్చే వారు నడిపించాలి. మేలు చేత ఆత్మ చేత అభిషేకం చేత తిరుగున ప్రయాణంలో తోడించాలి. పరిశుద్ధాత్ముడా మీ కార్యాలను రూఢిపరచమని ప్రార్థన చేస్తున్నాం. నూరంతర ఆత్మ చేత అభిషేకం చేత నింపి గొప్ప కార్యం జరిగించాలి. ఇప్పటి వరకు మీ అధ్యక్షతను జరిగించిన ఈ కూడికలు బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆది నుండి అంతం వరకు విజయపదంలో నడిపించాం. తిరిగి రెండో ఆరాధనలు ప్రభు ధరించాం. బలపరి స్థిరపరచాం. నూరంతర ఆత్మ చేత అభిషేకం చేత నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఉపవాసపు ప్రార్థన శక్తి మేమందరం పొందుకున్నట్లు కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు సంఘానికి సకల పరిశుద్ధులకు ప్రభు ఆత్మతో నడిపించును గాక. అందరికీ ప్రభు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకున్నాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను గాక. సమయంలో హృదయపూర్వకమైన అర్పణలు ప్రభు సేవకు సమర్పించాలని సేవకుడిగా తెలియజేస్తాను. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.